యాహ్! ఇదేంటి ఇది 2 పాయింట్ ఇదేంటో చెప్పండి ఇది గూడా. రెండవ అధ్యాయము. ఒకటవ పాఠం రెండవ భాగం. రెండవ భాగం. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు దాన్నేమని జెప్పొచ్చు? ద్వితీయ సభకః హ్మ్. ప్రథమ ద్వితీయ స్తబకే కదా! రెండవ అధ్యాయములో. హ్మ్. హ్మ్. ద్వితీయే ప్రథమపాఠే హ్మ్. ద్వితీయभागे భాగः. హ్మ్. ప్రథమ పాఠే అనే బదులు ఏకోన పాఠే అనొచ్చా? ఏకోన ఎందుకు? ఏమో అదెందుకో గుర్తొచ్చింది వర్డ్. ఏకోన అంటే ఒకటి తక్కువ అని చెప్తున్నారు. ఒకటి తక్కువ ఏంటి? ఓహ్! ఏకోన అంటే ఒకటి తక్కువనా? ఓకే. యాహ్! ఒకటి ఎక్కువ అంటే ఏంటిది? అధిక. అధిక. ఏకాధికనా? ఏకాధిక. హ్మ్. ఓకే. సో, కుత్ర గచ్చతి? ఆ! కుత్ర గచ్చంతి? హ్మ్. సమ్యక్ పఠంతు. హ్మ్. బాగా కరెక్ట్‌గా చదవండి. హ్మ్. మంచిగా చదవండి. హ్మ్. अच्छी तरह पढ़िए. प्लीज హ్మ్. रीड केयरफुली. హ్మ్. प्रश्नाः హ్మ్. उत्तराणि. హ్మ్. హ్మ్. బాలకాः కుత్ర గచ్చంతి? మీరు ఆన్సర్ చెప్పండి రమ్మ. హ్మ్. బాలకాः ఆహ్, ఇక్కడుంది. గ్రంథాలయం గచ్చంతి. నో 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 ఓహ్! ఇక్కడుంది. ఓహ్! హ్మ్. విద్యాలయం గచ్చతి. హ్మ్. హ్మ్. గచ్చంతి. బాలకాः విద్యాలయం గచ్చంతి. హ్మ్. నౌ యు ఆస్క్ మీ. అర్చకాः కుత్ర గచ్చంతి? అర్చకాः మందిరం గచ్చంతి. హ్మ్. విక్రయికాः కుత్ర గచ్చంతి? తెలుగులో గూడా జెప్పండి ఇప్పటి నుంచి. విక్రయికాः కుత్ర గచ్చంతి? విక్రయదారులు అనాలా? హ్మ్. విక్రయదారులు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడెవరు స్త్రీలా? పురుషులా? స్త్రీలు. హ్మ్. విక్రయ స్త్రీలు. విక్రయికలు. ఆ? కొనేవారు. అమ్మేవాళ్ళు కదా విక్రయం చేసేవాళ్ళు. కొనేవాళ్ళు. వెండర్స్ గదా! అమ్మేవాళ్ళు. ఆ, విక్రయతి అంటే కొనేవాళ్ళు గదా! వీణాతి విక్రయతి. ఒక్క నిమిషం ఆగండి. చూద్దాం. విక్రయించడం అయితే హ్మ్. అమ్మడం. హ్మ్. ఒకసారి చూద్దాము. విక్రయతి. ఏమొచ్చింది? చూడలేదు. లేదా? మాకిదే స్క్రీన్ కనిపిస్తుంది. ఉమ్. మీరేమన్నారు? విక్రయం చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు. అమ్మడమా? ఓకే. క్రయ విక్రయం గదా! అంతేలే. హ్మ్. అమ్మేవాళ్ళు అమ్మడానికెళ్తారా? కొనుక్కునే వాళ్ళు అమ్మడానికెళ్తారా? హ్మ్. ఉమ్. అమ్మేవాళ్ళు షాప్‌కెళ్తారా? కొనుక్కునే వాళ్ళు షాప్‌కెళ్తారా? అమ్మేవాళ్ళు కూడా షాప్కి వెళ్ళి అమ్మాలి కదా. అచ్చా! అట్లా చేస్తుండ్రా అది? హ్మ్. అది మార్కెట్ గదా! మార్కెట్‌లో వెండర్స్ అమ్ముతూ ఉంటారు గదా! గూగుల్ సెర్చ్ లో సేల్స్ పీపుల్ అని ఉంది. ఉందా? విక్రయికాహ అంటే. ఓకే. ఓకే. విక్రయించే వాళ్ళు. హ్మ్. ఓకే. ఓకే. ఉమ్. హ్మ్. విక్రయికాः హ్మ్. आपणं గచ్చంతి. హ్మ్. అంటే? మార్కెట్‌కి ఫీమేల్ వెండర్స్ మార్కెట్‌కి వెళ్తున్నారు. హ్మ్. ఉమ్. అర్చయాः కుత్ర గచ్చంతి? ఆచార్యాः కుత్ర గచ్చంతి? ఉప్స్. ఆచార్యాः ఆశ్రమం గచ్చంతి. తెలుగులో చెప్పండి ఇద్దరు. ఆచార్య స్త్రీలు ఎక్కడికి వెళ్తున్నారు? ఆచార్య స్త్రీలనుందా? ఆచార్యాహ అని ఉంది కదా. పైన మనం స్త్రీలింగం అనుకున్నాం కదా. అది ఇక ఉంది కాబట్టి స్త్రీలింగం అయింది. ఇది? ఓ ఆచార్యాహ ఆచార్యులు హ్మ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఆచార్యులు ఆశ్రమంకి వెళ్తున్నారు. హ్మ్.
అదే స్త్రీలైతే ఆచార్యౌ అని ఉంటది. ఆచార్యని వస్తుంది కాబట్టి ఆచార్య. ఆచార్యిణ్యౌ ఆచార్యిణ్యః. ఆచార్య. ఓకే. ఓకే యువర్ టర్న్. సింహాః కుత్ర గచ్చంతి. సింహము ఎక్కడికి వెళ్తుంది? సింహములు సింహములు ఎక్కడికి వెళ్తున్నాయి? ఉంది కదా, సో అదే చూసుకోవాలి. సింహాః కుత్ర గచ్చంతి. సింహములు ఎక్కడికి వెళ్తున్నాయి? సింహాః వనం గచ్చంతి. సింహములు వనానికి వెళ్తున్నాయి. కృషకాః కృషకాః కుత్ర గచ్చంతి. ఫార్మర్స్. కృషకులు ఎక్కడికి వెళ్తున్నారు? కర్షకులు ఎక్కడికి వెళ్తున్నారు? కృషకాః గ్రామం గచ్చంతి. ఫార్మర్స్ గ్రామానికి వెళ్తున్నారు. అధ్యాపకాః కుత్ర గచ్చంతి. తెలుగు ఆర్ ఇంగ్లీష్? అధ్యాపకులు ఎక్కడికి వెళ్తున్నారు? అధ్యాపకాః పుస్తకాలయం గచ్చంతి. అధ్యాపకులునేనా? కరెక్టేనా? అధ్యాపకులు పుస్తకాలయంకి వెళ్తున్నారు. వైద్యాః కుత్ర గచ్చంతి. వైద్యులు ఎక్కడికి వెళ్తున్నారు? వైద్యాః చికిత్సాలయం గచ్చంతి. వైద్యులు హాస్పిటల్ కి వెళ్తున్నారు. గృహిణ్యః కుత్ర గచ్చంతి. తెలుగులో చెప్పు. గృహిణులు ఎక్కడికి వెళ్తున్నారు? గృహిణ్యః ఉద్యానం గచ్చంతి. ఇది మహాప్రాణం కాదే. ఉద్యానమా? గృహిణ్యః ఉద్యానం గచ్చంతి. గృహిణులు ఉద్యానానికి వెళ్తున్నారు. ఛాత్రాః కుత్ర గచ్చంతి. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు? ఛాత్రాః క్రీడాంగణం గచ్చంతి. స్టూడెంట్స్ ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నారు. ఇక్కడ ఇదేంటి చదవండి, ఇది ఎవరు చదువుతున్నారు? నేను చేస్తా. ప్రశ్నోత్తర వాక్యాన్ని పఠిత్వా కః కుత్ర గచ్చతి ఇతి లిఖంతు. ప్రశ్న జవాబులు. ప్రశ్నోత్తర వాక్యాన్ని ఏంటంటే ప్రశ్నోత్తర వాక్యాలను అంటే ప్రశ్న ఉత్తరం చదివి. పఠిత్వా అంటే ఏంటి? చదివి. తర్వాత కహ అంటే ఏంటి? ఎవరు. కుత్ర ఎక్కడికి. గచ్చతి వెళ్తున్నారు. ఇతి లిఖంతు అది రాయండి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారు? పైన ఉన్నది కదా, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో రాయండి. చెప్పాలి. ఓకేనా? సో బాలకాః విద్యాలయం గచ్చంతి. హోంవర్క్ లో రాసేదా? మీరు చెప్పేసాను కదా, అది అయిపోయింది. చెప్పేసాం కదా. పైన రాస్తాము. అది రాయండి, కంప్లీట్ చేయండి హోంవర్క్ లో. ఓకే, ఒకసారి ఫుల్ పేజ్ పెట్టవా? ఇంకా చిన్నగా చేయాలి కదా. ఏమక్కర్లేదు, వచ్చింది మొత్తం వచ్చిందా? యాక్చువల్ గా జస్ట్ రో కట్ అయింది కానీ ఇట్స్ ఓకే. అదే అందుకే మొత్తం కావాలని. ఇట్స్ జస్ట్ నంబర్స్ అండ్ బ్లాంక్స్ కదా కింద. సరే, ఇప్పుడు 85 చూడండి. 85. 80ని ఏమంటారు? 80ని అష్టతిః
అష్టతిహిన అష్టతిహీనం. కాదా? అదేంటి? ఆషి చెప్పు. డోంట్ రిమెంబర్. అంతే ఇప్పుడు ఇంకేం చెప్పినా ఒకటే ఉన్నది. ఆశీతిహి. అంతే. ఓహ్! ఆశీతిహ్య. హ్మ్. ఆ! ఆశీతిహి. ఆశీతిహి. అక్కడ యాక్చువల్‌గా ఆ వస్తదా? ఆ వస్తదా? 2 వస్తాయి. అషీతిహి, ఆషీతి. అషీతిహి, ఆషీతిహి. హ్మ్. 2 చెప్పొచ్చు. అదొకటి వికల్పంగా ఒకటొస్తదన్నట్టు. కాబట్టి అట్లా చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. కుత్ర 2 గచ్చ. అది చదవరా? ఉత్తరానుగుణం. ఉత్తరానుగుణం రేఖ. రేఖాచిత్రమా అది? రేఖాంకితం లేదంటే అంశం ఆశ్రిత్య ప్రశ్నాన్ లిఖంతు. మై గాడ్, దిస్ ఇస్ సో మీ 2 కరెక్ట్. 2 కాంప్లికేటెడ్. రేఖాంకితం అంశం ఆశ్రిత్య ప్రశ్నాన్ లిఖంతు. హ్మ్. నేను కూడా చదువుతాను. ఉత్తరానుగుణం రేఖా ఏమన్నారు? రేఖాంకితం రేఖాంకితం అంశం హ్మ్. ఆశ్రిత్య హ్మ్. ప్రశ్నాన్ లిఖంతు. హ్మ్. ఏమంటున్నారిక్కడ? ఉత్తరానుగుణం జవాబును బట్టి హ్మ్. రేఖాంకితం గీతల హ్మ్. రేఖాంకితం అంటే గీయబడినటువంటి గీత గీయబడినట్టు. గీత గీయబడిన అంశం హ్మ్. ఆధారంగా హ్మ్. ఆశ్రిత్య హ్మ్. రాయండి. అది. ప్రశ్నలను రాయండి. హ్మ్. సో, ఇక్కడ ఇదేంటి ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది. బహువ హ్మ్. స్నాన్ అవునా? హ్మ్. సో, హ్మ్. పాఠాలను ఎలా చెప్తారు? పాఠాన్ హ్మ్. ఇండ్లను గృహాన్. గృహాన్ రాదు. గృహాని వస్తది. ఓకే. అదొద్దులే. అవునా? వద్దు. చెట్లను. వృక్షాన్. వృక్షాన్. హ్మ్. ఇండ్లను. ఇండ్లు కాదు. సారీ. నో. అదే విద్యాలయాలను. విద్యాలయాన్. హ్మ్. విద్యాలయాన్. విద్యాలయాన్. సో, హ్మ్. శిష్యు గ్రంథాలయాన్. శిష్యులను. శిష్యాన్. గ్రంథాలయాలను. గ్రంథాలయాన్. హ్మ్. ఓకే. అర్థమైందా? ప్రశ్నలను ప్రశ్నాన్. హ్మ్. హ్మ్. ఓకే. ఇక్కడొచ్చినప్పుడు చూసి గమనించి మళ్ళా దాన్ని ఇట్లా బహువచనంలో చెప్పేలాగా ప్రయత్నించండి. హ్మ్. ఇది చదవండి ఇదిప్పుడు. రామః రామః కుత్ర గచ్చతి? రామః అరణ్యం గచ్చతి. హ్మ్. ఇప్పుడు రెండో కింద ప్రశ్న. ఆన్సర్ చదవాలి. ప్రశ్న. బాలకः విద్యాలయం గచ్చతి. బాలకः కుత్ర గచ్చతి? హ్మ్. అట్లా ఒక నువ్వు 5 చెయ్యు. ఓకే. హ్మ్. అహం నగరం గచ్చామి. హ్మ్. అహం నేనిప్పుడు ఏమనాలక్కడ? నగరం గచ్చామి, ప్రశ్న కుత్ర గచ్చామియేనా? అంతే. ప్రశ్న ఎట్లా అడుగుతావు? ప్రశ్న ఏది అడిగితే నీకు ఈ ఆన్సర్ వస్తది. అదే నేనెక్కడికి వెళ్తున్నాను? ఆ! ఆన్సర్ ఇవ్వు హ్మ్. నువ్వు. తెలుగులో. అహం తెలుగులో ఇవ్వు. నేను నగరానికి వెళ్తున్నాను. ఇది కరెక్టే ఉందా మరి? ఆ! అయిపోయింది. నెక్స్ట్ థర్డ్. హ్మ్. వయం आपणं గచ్చామః. హ్మ్. వయం మేమందరం ఆపణానికి హ్మ్. మార్కెట్‌కి వెళ్తున్నాము. హ్మ్. ఆహ్, అప్పుడు వయంకి మీరందరూ అని అడగాలి కదా! హ్మ్. అప్పుడు ఏమడగాలి? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనాలి. హ్మ్. అంతే. అడుగు. సంస్కృతం. మీరందరూ అంటే ఏమడగాలి? నువ్వే చెప్పి. మేమందరం అంటే వయం కదా! మేమందరము, మీరందరూ. కదా! మీరందరూ అంటే ఏమంటారు? నో, మీరందరూ ప్రథమ పురుష బహువచనం వాడాలి కదా! ఏదన్నా జెప్పు. నీకు దగ్గరున్న వాళ్ళకంటున్నావా? లేకపోతే ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళతో ఎవరితో సెకండ్ పర్సన్‌తో చెప్తున్నావా? ఎవరిని ఓకే. యూ వార్మ్
ఉమ్. యూయం యూయం. యూయం కుత్ర గచ్చతః ఉమ్. ఉమ్. చదవాలా? యూయం కుత్ర గచ్చతః ఉమ్. ఓకే. ఇది వయం आपणं గచ్చామः నెక్స్ట్. సా గ్రంథాలయం గచ్చతి అంటే ఏంటి? సా కుత్ర గచ్చతి ఉమ్. తెలుగులో ఆన్సర్స్ కూడా ఐ మీన్ అతడు ఆ గ్రంథాలయంకి వెళ్తున్నాడు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడ ఏముందమ్మా? అతడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? సా కుత్ర గచ్చతి ఉమ్. సా గ్రంథాలయం గచ్చతి ఆమె గ్రంథాలయంకి వెళ్తుంది. ఉమ్. ఆవాం దేవాలయం గచ్చావః ఉమ్. మేమిద్దరం దేవాలయానికి వెళ్తున్నాము. ఉమ్. యువాం కుత్ర గచ్చతః ఉమ్. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓకే. ఓకే. నెక్స్ట్ రమ. కృషకాః ఉమ్. క్షేత్రాన్ని గచ్చంతి. ఉమ్. కృషకాః కుత్ర గచ్చంతి? తెలుగు ఫార్మర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? హిందీ. ఫార్మర్స్ క్షేత్రానికి వెళ్తున్నారు. క్షేత్రాలకు ఇక్కడ బహువచనం ఉంది. క్షేత్రాణి అంటే బహువచనం కాదా? ఏకవచనమే. క్షేత్రాన్ని ఏకవచనం ఎట్లయితది? క్షేత్రాణి వచ్చింది కదా ఇప్పుడు మనకి కరెక్ట్. ఆ, క్షేత్రం, క్షేత్రే, క్షేత్రాణి కదా. ఆ. కో. ఎందుకు ఇచ్చాడు ఇక్కడ బహువచనం మరి ఇది కదా? ఉత్తమం. క్షేత్రాలకి. ఓకేనా? సో ఇప్పుడు అది చెప్పలేదు కదా ఇక్కడ, చెప్పనప్పుడు అది ఓకే ఒకటి మరి ఇచ్చాడు. అది ఏకవచనంకి కూడా క్షేత్రాణి అని రాయచ్చా? అట్లుండదు, క్షేత్రమే ఉండాలి. యా. గృహిణ్యః తెలుగులో చెప్పవా? ఇది ఆన్సర్ కూడా క్వశ్చన్ అడగలేదు. అడగలేదా? చెప్పేసి. ఫార్మర్స్ ఎక్కడికి వెళ్తున్నారు? గృహిణ్యః సంస్కృతంలో దానికి ప్రశ్న చెప్పలేదు. తెలుగులో కృషకాః కుత్ర గచ్చంతి అన్నాను. ఓకే. గృహిణ్యః విపణీమ విపణిం అంటే ఆపనం అంటే విపణి అంటే కూడా మార్కెట్ కదా. ఇదేమో విపణి అంటే ఏంటిది? మార్కెట్. అది ఉత్తమం. షాప్ కి మార్కెట్ కి తేడా తెలిసిందా? కూరగాయల మార్కెట్ ఉంటుందా, అది విపణి. మార్కెట్ ఈజ్ విపణి, షాప్ ఈజ్ ఆపణం. అదే. ఓకే ఓకే. మహిళలు గృహిణులు మార్కెట్ కి వెళ్తున్నారు. గృహిణ్యః కుత్ర గచ్చంతి? గృహిణ్యలు ఎక్కడికి వెళ్తున్నారు? వయం ఆశ్రమం గచ్చామః. యువాం తెలుగు ట్రాన్స్లేషన్. మీరందరూ ఆశ్రమానికి వెళ్తున్నారు. మేమందరం ఆశ్రమానికి వెళ్తున్నాము. ఆశ్రమాలకి కదా, ఆశ్రమానికి. ఇక్కడ ఏముంది? ఏకవచనం. ఆశ్రమం. వయం అంటే మేమందరం కదా, మీరందరు కాదుగా. అవును, మేమందరము మనమందరము ఆశ్రమానికి వెళ్తున్నాము. ప్రశ్న. యువాం కుత్ర గచ్చామః? యూయం. యువాం అన్న తర్వాత కుత్ర గచ్చామహనా? గచ్చతః. మళ్ళీ చెప్పండి. యువాం కుత్ర గచ్చతః. అది రెండు కంప్లీట్ కరెక్ట్ ఉండాలి కదా. సో ఇప్పుడు కానీ ఆన్సర్ ఇస్ రాంగ్. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు కరెక్ట్ చేయి. ఇంకా ఏమొస్తుందో రమ. వాక్యం ప్రాపర్
కదా ఇప్పుడు అయింది. యువాం అన్నప్పుడు ఏం రావాలనేది తెలియాలి. తెలిసింది. కానీ అది కరెక్టా? ఇక్కడ వయం ఉంది. కదా! యు హ్మ్. యూయం కుత్ర గచ్చత. యూయం కుత్ర గచ్చత. నెక్స్ట్. తాః మహిళా మండలీం గచ్చంతి. హ్మ్. ఆమె హ్మ్. మహిళా నో. వాళ్ళు హ్మ్. ఎవరు? ఎక్కువ మంది వచనము. హ్మ్. ఆడవాళ్ళు హ్మ్. మహిళా మండలికి వెళ్తున్నారు. హ్మ్. తాః కుత్ర గచ్చంతి. హ్మ్. వాళ్ళు అంటున్నాం. ఆ స్త్రీలందరూ. హ్మ్. సో, ఇప్పుడు ఆ స్త్రీలందరూ ఆనా? హ్మ్. ఏమంటారు? ఆనా? ఈనా? ఆనే. ఏతాహ అయితేనే ఈ అనాలి కదా! హ్మ్. సో, ఇప్పుడు తాహ అన్నప్పుడు వాళ్ళందరూ అంటున్నాం కదా! సో, ఆ! వాళ్ళందరూ అన్నప్పుడు ఏమైతుందక్కడ? ప్రశ్న గూడా వాళ్ళందరితోనే వస్తుంది కదా! వాళ్ళందరూ హ్మ్. వెళ్తున్నారు. వాళ్ళందరూ మహిళా మండలికి వెళ్తున్నారు. ఉత్తమం. హ్మ్. హ్మ్. అహం హ్మ్. కృ కుత్రాపి. కృ కుత్రాపి. ఓహ్! అది క్రువు గాదు. అహం కుత్రాపి న గచ్చామి. హ్మ్. కుత్రాపి అంటే నేనెక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్ళట్లేదు. కూడా. ఎక్కడికి కూడా. కూడా అంటే ఎక్కడికి అంటే అది కూడా కుత్రాపి న గచ్చామి. హ్మ్. ఎక్కడికెళ్ళట్లేదు. ఎక్కడికి గూడా వెళ్ళట్లేదు. హ్మ్. ఎక్కడికి వెళ్ళట్లేదు. కి అనే దీర్ఘమన్నా చెప్పొచ్చు. లేకపోతే ఎక్కడికి గూడా వెళ్ళట్లేదు. హ్మ్. అట్లా. ఓహ్! త్వం కుత్ర గచ్చసి. హ్మ్. సూపర్ ఎండింగ్ అండి. హుహు. చాలా యాహ్! యాహ్! ఓకే. ఇటీవల పేజ్ ఏంటి చూపించవా? ఓకే. చదవండి. అభ్యాసః ఏకాशीतिः. హ్మ్. त्रिषु लिङ्गेषु द्वितीयायाः एकवचनस्य मिश्रिताः प्रयोगाः पठ धातुना सह. హ్మ్. నేను గూడా చదువుతాను. ఇక్కడ ఇప్పుడు ధాతు ఉంది గదా! సో, ఆ! ధాతు అనే దానికి ఇదేంటి ధాతునా సహ. సహ ఎప్పుడొస్తది? ఏ విభక్తిలో వస్తది? హ్మ్. సహ. ఆ! మీతో పాటు తృతీయ తృతీయలో విభక్తి. వస్తది కదా! అంటే ఆ! ఇప్పుడు ధాతునా సహ అనేది ధాతునా అనేది ఎప్పుడు ఏమైందది? తృతీయ అయింది. హ్మ్. తృతీయలో ఏకవచనం. ఆ! ఎప్పుడైతే ఓకే. ఉకారాంతము ఉంటే. అర్థమైందా ఇప్పుడు? సో, ఏక హ్మ్. ఉకారాంతం ఉంది కాబట్టి ధాతునా అయిందా? ఆ! ఇప్పుడు నేను లేదంటే గురు శబ్దం ఇచ్చాను. గురు శబ్దానికి ఇప్పుడు గురునా? చెప్తారు. గురునా? అంతే. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఉకారంతో నేర్చుకుంటున్నారు తృతీయ విభక్తిలో మీరు. అంటే జస్ట్ ఇక్కడ ఊరికే ఓకే. ప్రాక్టీస్. ఓకే. రామః రామేణ ఏణ అయితది కదా! అప్పుడు. ఆ! ఇప్పుడు హ్మ్. రామకి ఏమైపోయింది? రామకి రామేణ అయింది. అది రాలే కదా! వద్దు ఇప్పుడు. ఓకేనా? యాహ్! ఇప్పుడు అహా! తృతీయ విభక్తికి అదే. చూస్తున్నా. అదే. సో, ఇప్పుడు ధాతు హ్మ్. వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇక్కడ. ధాతునా. హ్మ్. ఓకేనా? ధాతునా అంటే ధాతునా. ఇక్కడ ఉంది కదా! సో, గురునా. హ్మ్. మీరు ఇవన్నీ ఇట్లా నేర్పిస్తున్నా కదా! సో, హ్మ్. హ్మ్. అయితది అక్కడొచ్చేసరికి. యాహ్! కదా! పఠ్ ధాతునా సహా. పఠ్ ధాతుతో సహానా? హ్మ్. ఓకే. ఓన్లీ పఠ్ ధాతువే ఉందిక్కడ. అదే అందుకే. హ్మ్. ఓకే. పట్ ధాతువుతో. హ్మ్. హ్మ్. మీరు చదువుతారా రమ? తో కలిపి అన్నా. నెక్స్ట్ లైన్. యాహ్! హ్మ్. త్రిషు లింగేషు హ్మ్. ద్విतीयायाः एकवचनस्य मिश्रिताः प्रयोगाः पट् धातुना सह. హ్మ్. హ్మ్. అంటే ఏంటో చెప్తారా? త్రిషు లింగేషు హ్మ్. ఇందాక 3 లింగాలలో హ్మ్. ద్వితీయాः ద్వితీయా ద్వితీయాయాः హ్మ్. ద్వితీయాः హ్మ్. ఇక్కడ ఇది కూడా చెప్తే అర్థమైతదేందో. ఏకవచనస్య ద్వితీయ విభక్తిలో ఏకవచనం యొక్క.
ఏకవచనం యొక్క ఉమ్, మిశ్రితాః ఉమ్, మిక్స్డ్ ప్రయోగం ఉమ్. ప్రయోగ ప్రయోగాహ ఏంటది విభక్తి ప్రయోగాలను వచనం. ప్రయోగాలను ప్రయోగాలు ప్రయోగాలు ప్రయోగాలు. ఓకే, సో ఇప్పుడు ప్రయోగాలను అంటే ఏమంటారు ఇప్పుడు? ఒకటి వచ్చింది పైన ప్రయోగ న ప్రయోగం న ప్రయోగాన్. ప్రయోగాన్ ఉమ్, ఉమ్. ఓకే, సో ఇప్పుడు ధాతునా అర్థమైంది కదా. ఇది ఊ ఉంటే ధాతునా అట్లా అయింది, గురువు ఉంటే గురునా. ఓకేనా. శంభు. శంభునా ఉమ్, శంభున ఉమ్. మధు. మధునా మధునా. మధున మధు మధున మధు మధునా. వధు. మధున వధు అనేది అది మధున కాదులే, అది రాదు రాదు. ఉమ్. ఆ, అది రాదు. ఓకే, ఆ, ఇంకేమి? సాధు సాధు. సాధునా ధేను. ధేనునా ధేను కూడా రాదు, అది ఇంకో స్త్రీలింగం, అది పుంలింగంతో వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే ఏమొస్తుంది ఇంకా? విధు విదుహు. సో ఇప్పుడు ధాతుహు అన్నమాట ఇది. ఓకేనా, ఇది పుంలింగం. ఉమ్. ఊతో నుండేవి స్త్రీలింగము పుంలింగం అన్నీ ఉంటాయి. సో అందుకని ఇదేంటిది ధాతుహు అనేది పుంలింగం. ఓకేనా. ఉమ్. ఓకే, సరే ముందుకెళ్ళండి. ఉదాహరణానుసారం చక్రే ఉమ్, ప్రదత్త శబ్దానాం ప్రదత్త శబ్దానం. శబ్దానాం ఉమ్, ఉచితారూపం ఉమ్, ఉచితరూపం ఉమ్, ప్రయుజ్య ఉమ్, వాక్యాన్ని లిఖంతు. ఉమ్, ఉదాహరణానుసారం ఉమ్. చక్రే ప్రదత్త శబ్దానాం. ఇది వేరే రెండు రెండు వేరే డిఫరెంట్ డిఫరెంట్ పదాలు ఇవి. ఓకే, చక్రే. చక్రే ఏంటిది అది? చక్రములో చక్రములో. తర్వాత పద ఏ ప్ర- విభక్తిలో ఉంది ఇది చక్రే అనేది? సప్తమి సప్తమి. వచనం ఏకవచనం. ప్రదత్త శబ్దానాం ఇవ్వబడినటువంటి శబ్దాలలో. ఓ చక్రములో ఇవ్వబడినటువంటి శబ్దాలలో ఉమ్, ఉచిత రూపం లేదంటే యొక్క శబ్దానాం యొక్క శబ్దాల యొక్క ఉమ్, లో ఇవ్వబడిన ప్రదత్త శబ్దానాం ప్రదత్తం శబ్దానాం. ఓకేనా. సో ఇవ్వబడినటువంటి శబ్దాల యొక్క ఆ, ఉమ్, ఉచిత రూపం ఉమ్, సరి అయిన రూపాన్ని ప్రయుజ్య అంటే ప్రయోగించి. ప్రయోగించి. ఓకే. ఉమ్, వాక్యాన్ని లిఖంతు వాక్యాలను రాయండి. ఉమ్. ఇక్కడ ఏంటి? యుజ్. యుజ్ అనే ధాతువు. యుజ్ అంటే కలపడం. ఓకేనా. సో ఇప్పుడు ఉమ్, వచ్చేసరికి ఏమైంది? అది ప్రయుజ్య. అవునా. ఉమ్, ప్ర అనేది ఉపసర్గ. సో ప్రయుజ్య. సో ప్రయుజ్య వచ్చేసి ఏంటి? ప్రయోగించి. ఓకేనా. ఉపయోగించి కలిపి. ఓకే. యుజ్ అంటే కలపడం కదా. ఉమ్, యుజ్ అనే ధాతువు ప్రయుజ్య. ఉమ్. ఉమ్, కలిపి వాక్యాలను రాయండి. ఉమ్, ఏషః శ్లోకం పఠతి. ఉమ్. ఇప్పుడు సెంటెన్స్ ఎట్లా రాయాలి ఇక్కడ? ఇక్కడ ఉన్నాయి కదా మధ్యలో ఇంకోటి క్రియలు ఉన్నాయి. ఓకే, క్రియాస్ ఉన్నాయి. బయటవి ఇవి కనిపిస్తున్నాయి మీకు. ఓ నాటకం. నాటకం ఏం చేస్తుంది ఆమె? సా నాటకం. పఠతి. ఉమ్, అది. ఓ ఓకేనా. ఏషా గీత. సో ఇప్పుడు గీత అనేది ఉంది, ఏం రావాలి ఇక్కడ? ఏషా గీత అంటే ఏమంటారు? పఠతినే రాయాలి. ఇక్కడ అన్ని పట్టుధాతువులే ఉన్నాయి కదా. ఇక్కడ పంటలే ఉన్నాయి కానీ ఇక్కడ ఏషా గీత ఇప్పుడు ఏం చెప్తారు? దీని వాక్యం ఎట్లా చెప్తారు? పఠతి. ఏషా గీతా పఠతి. గీతా పఠతినా? గీతం గీతా. ఆ, తాకి దీర్ఘం ఉంది కదా. గీతాం పఠతి. ఆ, గీత భగవద్గీతను అన్నమాట. గీతను యా. చదువుతుంది.
అలా. ఉమ్. సో ఏతే మంత్రః. ఏతే మంత్రం పఠ నాకు క్వశ్చన్, అది గీతాం కాదు కదా, ఇప్పుడు భగవద్గీతని అన్నప్పుడు సింగులర్ కదా, గీతం కదా. గీత స్త్రీలింగం ఇది పాఠ, కదా. ఇది స్త్రీలింగం. గీత, భగవద్గీత స్త్రీలింగం. సో భగవద్గీతను, గీతాం, భగవద్గీతాం, అక్కడ ఏది ఉందో అదే పెట్టాలి, దానికి ము పెట్టాలి అంతే. అది లింగాన్ని చేంజ్ చేయొద్దు. ఇక్కడ లింగం ఆల్రెడీ ఇచ్చిండ్రు మీకు. ఓకే. స్త్రీలింగం పుంలింగంలో మారుస్తారా? మార్చరాదు కదా. గీత అనేది స్త్రీలింగ ఓకే, పదం అది. అర్థమైంది. యా. కవిత ఉంది, అదే స్త్రీలింగ పదం. కవితం అనరాదు. సో కవితం అంటే అదే తప్పైపోతుంది. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు ఏంటి? ఏతే మంత్రం. ఏంటి ఏతే ఎవరు? ఏతే ఆ, మీరు ఆర్ అందరూ సో ఇప్పుడు మరి మీరు దాంట్లో ఏం రావాలి ఇందులో నుంచి? ఏదో ఒక. పఠంతి. ఉమ్. అయితే మంత్రం పఠంతి, లేదంటే ఏతే మంత్రం మంత్రం పఠతః. ఉమ్. ఉట్టిత. యా. పిత ఎందుకు వస్తుంది? రెండోదే పఠతః మధ్యమ పురుష ద్వివచనం. పఠతః. పఠతః వస్తుందా? కాదు, ఏతే అన్నప్పుడు ఇక్కడ పైన వస్తుంది, పఠతః ఇదే వస్తుంది. యా, అదే వస్తుంది. అవును, యూయం వచ్చినప్పుడు, యువాం వచ్చినప్పుడు అది వస్తుంది కదా. యా. మధ్యమ పురుష ఎప్పుడు వస్తుంది? ఓన్లీ యు. సో స్త్రీలింగం ద్వివచనం ఏతే వస్తుందా? అంతే కదా. యా. అట్లా చేయండి ఇది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా? ఇక్కడ నుంచేనా? సరే. ఏతే మంత్రం అయిపోయింది. ఏతౌ కిందకి వెళ్ళండి ఇప్పుడు. ఏతౌ పాఠం ఏతౌ పాఠం పఠతః. మీరు రమ్మ. ఓకే, అదే అదే ఇంకా ఆలోచిస్తున్నా. ఏతవు కదా, సో అంటే మేల్ మేల్ ద్వివచనం, మేల్ ద్వివచనం. ఓకే. ఓకే. ఏషః శ్లోకం పఠతి. వయం సంస్కృతం పఠామి. పఠామః. పఠామః. ఎస్. ఆవా. ఆవాం కథాం పఠావః. పటావః. ఇద్దరికి టైం ఇవ్వండి, ఎవరు ఒకరికొకరు హెల్ప్ చేయొద్దు. కొంచెం థింక్ చేసుకోండి ఇద్దరు. వెంటనే అట్లా సరి చేయడం వద్దు. ఓకే. తర్వాత అహం పఠామి. నెక్స్ట్ ఇది కూడా చెప్పేసి. అది నేను చెప్పు. అంటే అది నాకు రాదు కాబట్టి. చెప్పండి. యూయం అభ్యాసం. నో అదేంటి అధ్యాయం. యూయం అధ్యాయం. యూయం కాబట్టి పఠతః. ఒత్తుత పఠతః. ఏంటి? మళ్ళీ చూడండి. యూయం వయం వయం కింద వస్తుంది. ఏది అయితే ఏ పురుష ఇది? యూయం. ఓకే, పఠత. యూయం చెప్పండి. మధ్యమ పురుష బహువచనం. కరెక్టే. ఆ పురుష మొత్తం చెప్పండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అన్ని చెప్పండి ఒకసారి. ఓకే. జస్ట్ అదొకటే. త్వం వయం యూయం. మళ్ళీ చెప్పండి. నో నాట్ వయం. యువాం వయం యూయం. సారీ. మళ్ళీ ఫస్ట్ కంప్లీట్ గా. త్వం యువాం యూయం. మొత్తం. ఓకే. నెక్స్ట్ నువ్వు చెప్పు. యువాం చెప్పు. యువాం విషయం పఠతః. త్వం గ్రంథం పఠసి. తాః రామాయణం పఠంతి. కాదా? రైటే. ఓకే. ఓకే. తే కావ్యం పఠంతి ఆర్
ते काव्यं पठतः उठित హ్మ్. Okay. सः नाटकं पठति Yes. कादम्बरीं पठन्ति ते कादम्बरीं पठतः Yeah. तौ अष्टाध्यायीं पठतः అంతే రైట్ ఒకటి వస్తుందా తౌకి అంతే ఒకటే వస్తుంది ఒకటే సహ కౌముదీం పఠతి एताः सङ्गीतविद्या पठन्ति विद्यां एताः सङ्गीतविद्यां पठन्ति एते बालिके कवितां पठतः ఎస్ అయిపోయింది ఏషా అది చేసినామా మనం అవును చేసాం Started కదా from there. ఏషా గీతాం పఠతి ఓకే నాన్న? అంతే. ఇది రాసేయండి. Yeah. టైం కూడా అయిపోయింది. శాంతి పాఠం. యా చదువుతారా శాంతిపాఠం రమా? ఓం సహనావవత్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.